భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణంలో పూర్తి క్రెడిట్ జగన్ గారిది కాగా నిస్సిగ్గుగా సీఎం చంద్రబాబు కూటమి నేతలు ఆ క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారని వైఎస్ఆర్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షులు కేకే రాజు ఆక్షేపించారు. ఎయిర్పోర్టుకు భూసేకరణ మొదలు అనుమతులు, ఒప్పందాలు, ఆ తర్వాత పనుల్లోనూ ఎక్కువ శాతం నాడే పూర్తయ్యాయని ఆయన గుర్తు చేశారు. అభివృద్ధి సంబంధించి పొంకానుగా అబద్ధాలతో, అసత్యాలతో ఈ ప్రాంత అభివృద్ధి విషయంలో ఏ విధంగా మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ప్రధానంగా ఒక 2 రోజుల క్రితం భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో మొట్టమొదటి ఫ్లైట్ ల్యాండ్ అవటం, ట్రయల్ రన్ చేయటం జరిగింది. దాన్ని పురస్కరించుకొని కూటమి నాయకులు కానీ లేకపోతే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు కానీ ఇదంతా మేము సాధించిన ఘనతే, ఈ 18 నెలల్లోనే విశాఖపట్నం భోగాపురం ఎయిర్పోర్టుకి సంబంధించి ఇదంతా మా కృషితోనే జరిగిన విధంగా మరి ఏ విధంగా క్రెడిట్ చోరీ చేస్తున్నారో మనందరం కూడా చూసాం. మనం ఇక్కడ గమనించాల్సింది భోగాపురం ఎయిర్పోర్ట్కి సంబంధించి వాళ్ళు చెప్తుంది చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేశారని. చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేసింది 2019లో ఒక 2 నెలల్లో ఎలక్షన్స్ ఉన్నాయనగా, ఎలక్షన్స్కి ముందు ఉత్తరాంధ్ర ప్రాంతంలో అప్పుడు చంద్రబాబు నాయుడు పర్యటించినప్పుడు ఉత్తరాంధ్ర ప్రాంతానికి చంద్రబాబు నాయుడు గారు తీరని అన్యాయం చేశారు. ఈ ప్రాంత అభివృద్ధి పైన, ఈ ప్రాంతం పైన వివక్ష చూపించి అమరావతి మీద ప్రేమతో విజయనగరం జిల్లా బొండపల్లి మండలం రాచకిండాంలో ధాన్యం కొనుగోలుపై క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టిన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. ముందుగా రైతు పండించే ధాన్యాన్ని పరిశీలించి రైతులు పండించే ధాన్యంతో తేమ శాతం విషయమై అడిగి తెలుసుకున్నారు. విజయనగరం జిల్లాలో ధాన్యం కొనుగోలు విషయంలో గ్రామాల్లో ఉన్న వాస్తవ పరిస్థితులు, ప్రభుత్వం ఏ విధంగా రైతుకి ఒక అండగా నిలబడి ఒక భరోసా కల్పించేటట్టు మా కూటమి ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ప్రతి గ్రామాల్లో కూడా ఒక పండుగ వాతావరణం. మేము చేసే ఈ కార్యక్రమం రైతాంగంలో సంతోషం నింపే విధంగా, ప్రభుత్వం పైన నమ్మకం నింపే విధంగా అద్భుతంగా జరుగుతుంది. సహకరించిన మా ప్రజాప్రతినిధులు, స్థానికంగా ఉన్న అధికార యంత్రాంగాన్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్న విజయనగరం జిల్లాలో ఈ రోజుకి 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాల్సిన విజయనగరం జిల్లాలో 3,20,000 మెట్రిక్ టన్నులు 70,000 మంది రైతుల దగ్గర నుంచి ప్రతిరోజు 24 గంటల లోపే వాళ్ళ ఖాతాలోకి డబ్బు జమ అయ్యే విధంగా 607 కోట్ల రూపాయలు ఇప్పటివరకు రైతాంగం ఖాతాలో జమ చేశాం. ఇంకో ముఖ్యమైన విషయం, రాష్ట్రంలో అన్ని జిల్లాలతో పోల్చుకుంటే విజయనగరం జిల్లాలో 97.6% రైతులకి 24 గంటల లోపే వాళ్ళ ఖాతాల్లోకి డబ్బులు జమ చేయడం జరిగింది. ఇంకా ఒక 80,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలి. అది వేగవంతంగా, ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా స్థానికంగా ఉన్న మిల్లర్లతో కూడా వాళ్ళతో చర్చించడం జరిగింది. నేను మాత్రం చాలా స్పష్టంగా చెప్తున్నాను, గతంలో కూడా నేను అనేక సందర్భాల్లో మిల్లర్ సోదరులందరూ కూడా చెప్పాను, వాళ్ళు వ్యవస్థలో భాగస్వాములు. ప్రభుత్వం పక్షాన మేము ఇంత భారీ ఎత్తున ఈ కార్యక్రమం చేస్తున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు కూడా వారధులుగా మిగిలి రైతులకి ప్రభుత్వానికి అనుసంధానం చేసుకుంటూ ముందుకెళ్ళాలి తప్ప రైతులకి ఇబ్బంది కలిగించే విధంగా ఎక్కడ కూడా వ్యవహరించకూడదు. అటువంటి సమాచారం మా దగ్గరికి వచ్చినా, మేము చెక్ చేసినప్పుడు అటువంటి దొరికినా కూడా తప్పకుండా వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటాం. అంతిమంగా రైతు సోదరుడికి కనీస మద్దతు ధర 1,792 రూపాయలు 75 కిలోల బియ్యానికి, అదేవిధంగా
రాయలసీమ ప్రాజెక్టులపై చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని వైసీపీ ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డి మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సాగునీటి ప్రాజెక్టులను చంద్రబాబు మూలన పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో చేసిన పనులకు బిల్లులు మంజూరు చేశారు. 24లో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రాయలసీమ ప్రాజెక్టుల కోసం 8,000 కోట్లు మీరు ఖర్చు పెట్టామని మీరు చెప్తున్నారు. ఈ విషయం పైన ఒక ఆల్ పార్టీ మీటింగ్ పెట్టుకొని లేకుంటే అన్ని పార్టీలకు సంబంధించినటువంటి ప్రతినిధులు తీసుకొని మీరు ఏ ఏ ప్రాంతాల్లో ఈ డబ్బులు ఖర్చు పెట్టారో చెప్పేదానికి మీరు సాహసిస్తారా అని చెప్పి నేను అడుగుతున్నా. మీరు 8,000 కోట్లు ఖర్చు పెట్టింది, 8,000 కోట్లు పేమెంట్ చేసింది గతంలో పనులు చేసేటువంటి కాంట్రాక్టర్లకు ఎవరెవరైతే మీకు కమిషన్లు ఇస్తారో మీ కమిషన్లు నింపుకుండేదానికి మీరు పేమెంట్లు ఇచ్చారు తప్పితే ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ ఒక్క ప్రాజెక్ట్ను కూడా మీరు చేయడం లేదు. ఒక్క హెచ్ఎన్ఎస్ఎస్లో లైనింగ్ తప్పితే. మరొకసారి చెప్తున్నాను రామానాయుడు గారు, రాయలసీమలో జరుగుతున్నటువంటి అన్ని ప్రాజెక్టులు మీ ప్రభుత్వం, మీ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి నిలబడిపోయినాయి. మీరు సంసిద్ధత వ్యక్తం చేస్తే మా పార్టీతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇతరత్ర పార్టీ నాయకులందరినీ కూడా పిలిచి ఒకసారి పిలుచుకొని పోవాలని చెప్పి నేను కోరుకుంటున్నా. ఈరోజు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తిగా మీరు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆగిపోయింది. మీరు ప్రచారం చేస్తున్నటువంటి రకంగా 2020లో ఎన్జిటి అబ్జెక్షన్స్ వచ్చినప్పటి నుంచి ఆగిపోలేదు. దీనికి కావాల్సినటువంటి సాక్ష్యాలు, దీనికి కావాల్సినటువంటి ఆధారాలన్నింటి కూడా మీరు ఇరిగేషన్ శాఖని ఈరోజు మీ ఆధీనంలో ఉంది. అక్కడటువంటి ఇంజనీర్ని పిలిచి ఎమ్ముక్కులు తెప్పించుకోండి. ఏ సంవత్సరంలో పనులు జరిగాయి, దానికి సంబంధించినటువంటి ఎప్పుడు పేమెంట్ ఇచ్చేటువంటి విషయం మీరు చూస్తే పరిశీలిస్తే స్పష్టంగా డేట్ల వారీగా వస్తుంది. 2020 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్పై కడప డిఆర్సీ సమావేశంలో వైఎస్ఆర్సీపీ గలమెత్తింది. ఇన్ఛార్జ్ మంత్రి సబితా అధ్యక్షతన జరిగిన డిఆర్సీ సమావేశంలో ఇరిగేషన్పై ఎంపీ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రశ్నించారు. ఆ అంశంపై సత్యం కూటమి నేతలు పక్కదోవ పట్టించారు అని అన్నారు. మేమిద్దరం క్లోజ్డ్ రూమ్లో కూర్చొని రాయలసీమ ఎత్తిపోతలకు పూర్తి అసలు ఏమాత్రం కూడా మా వాదన వినే పరిస్థితి కూడా అక్కడ కనిపించలేదు. ఈరోజు ప్రతి రైతులో కూడా ఆందోళన ఉంది. వర్షాలు బాగా పడినప్పుడు, శ్రీశైలంలో ఫ్లడ్ డేస్ ఎక్కువ ఉన్నప్పుడు తెలంగాణ పవర్ జనరేట్ చేసిన, తెలంగాణ ఎత్తిపోతల పథకాల్లో నీళ్లు ఎత్తిపోసుకున్నా మనం గ్రావిటీ ద్వారా తీసుకోవచ్చు. ఏది వర్షాలు బాగా పడినప్పుడు. ఫ్లడ్ డేస్ దాదాపు 150-180 రోజులు ఫ్లడ్ డేస్ ఉన్నప్పుడు ఇది సాధ్యం. కానీ ఫ్లడ్ డేస్ తక్కువ ఉన్నప్పుడు మన పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది. మన ప్రాంతానికి 111 టీఎంసీలు రావాలా, ఎస్ఆర్బీసీకి సంబంధించి 19 టీఎంసీలు రావాలా, తెలుగుగంగకు సంబంధించి 39 టీఎంసీలు రావాలా, జిఎన్ఎస్ఎస్కి సంబంధించి 38 టీఎంసీలు రావాలా, చెన్నై డ్రింకింగ్ వాటర్కు 15 టీఎంసీలు రావాలా, కేసీ కెనాల్ ఏదైతే ఇక్కడ మనం శ్రీశైలం నుంచి మనం తీసుకుంటామో దానికి 10 టీఎంసీలు రావాలా. మొత్తం 111 టీఎంసీలు నీళ్ళు మనకు రావాలా. మొత్తం కేసీ కెనాల్ రైతాంగం, జిఎన్ఎస్ఎస్ కింద ఆయకట్టు రైతాంగం, తెలుగుగంగ ఆయకట్టు అంటే బ్రహ్మం సాగరు, SR1, SR2 రైతాంగం, ఇన్ని లక్షల మంది రైతులు వీటి మీద ఆధారపడి ఉన్నారు. మరి ఇంత పెద్ద అంశాన్ని ఏమాత్రం అంటే మేము చర్చ మొదలు పెడితే 2 నిమిషాలు మా వాదన వింటానే రివర్స్ ఎదురుదాడికి మళ్ళా మేము సమాధానం ఇస్తే డైవర్షను. కేవలం ఎదురుదాడి, డైవర్షన్ తప్ప ఏమీ లేదు ఇక్కడ. ఏ సమస్యలు ఏవనైతున్నా ఇంతే. మరి ఈ డిఆర్సీ మీటింగ్లు ఎందుకో మరి అర్థం కాని పరిస్థితి. మరి ఇవాళ కూడా రైతుల తరపున రైతులు ఏదైతే ఆందోళన పడుతూ ఉన్నారో, ఓ పక్క తెలంగాణ పవర్ జనరేషన్ అనే పేరుతో నీళ్లు కిందికి వదులుతూ ఉంది, ఓ పక్క పాలమూరు రంగారెడ్డి దిండి ఎత్తిపోతల నుంచి వాటరు రోజుకు 3 టీఎంసీలు పంప్ చేస్తే 5-6 టీఎంసీలు వచ్చే ఫ్లడ్ ప్రతిరోజు తెలంగాణ ప్రాంతానికే పోతే ఎప్పుడు నీళ్లు 880 లెవెల్కి రావాలా, ఎప్పుడు 854 లెవెల్కి రావాలా, ఎప్పుడు మన ప్రాంతానికి నీళ్లు రావాలా? 854 అడుగులు పైకి పోతేనే కదా మనకు కనీసం 7,000 క్యూసెక్లన్నా వచ్చేది. ఈ ప్రాబ్లం దృష్టిలో పెట్టుకొని గతంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పోతిరెడ్డిపాడు 11
తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు సమీపంలో ప్రైవేటు బస్సు దగ్ధమవడంపై డ్రైవర్ సైదులు కీలక విషయాలు వెల్లడించారు. గామాన్ బ్రిడ్జ్ వద్ద అరగంట భారీ ట్రాఫిక్ జామ్లో చిక్కుకున్న తర్వాత కొంత ముందుకు వెళ్లగానే మంటలు వచ్చాయి. వెంటనే మా సిబ్బందిని అలర్ట్ చేయడంతో వారు 6 ప్రయాణికులను కిందకు దించారు అని తెలిపారు. ఖమ్మం నుండి త్రిపులార్ ట్రావెల్స్ అండి మాది. ఖమ్మం నుండి బయలుదేరినాం 9 గంటలకి. రాజమండ్రి దగ్గర కొవ్వూరు టోల్గేట్ దగ్గర ఫ్లైఓవర్ దగ్గర బాగా ట్రాఫిక్ జామ్ జరిగింది. ఆ ట్రాఫిక్ జామ్లో అర్ధగంట జర్నీ చేసినాం. ఆ ఫ్లైఓవర్ మీదకి రాగానే ఒక్కసారిగా మంటలు చెలరేగిపోయినాయి. నేను అలర్ట్ అయ్యి మా స్టాఫ్ని మేలుకోంచిన. వాళ్ళు లేచి 6 ప్యాసింజర్లు ఉన్నారు, వాళ్ళని దించారు. ఆ మంటలు చల్లార్పడానికి ఫైర్ సిలిండర్లతోనే ప్రయత్నం చేసినా మంటలు చల్లారలేదు. బస్సు పూర్తిగా దగ్ధం అయిపోయింది. ప్యాసింజర్లు వాళ్ళకెళ్ళ వాళ్ళు బస్సు ఎక్కిపోయారు. వాళ్ళ ఫోన్లో ఫాలోఅప్ చేశా. ఫోన్లో ఫాలోఅప్ చేస్తే బస్సులో ఎక్కి వెళ్ళిపోతున్నాం అండి అన్నారు. థ్యాంక్స్ చెప్పారు, మాకు మా ప్రాణాలు కాపాడిరండి మీరని థ్యాంక్స్ చెప్పేశారు. మాకు పోలీసు వారు ఫైర్ సిబ్బంది వారు కనుక మంచి సహకరించారు. ఫైర్ సిబ్బంది కనుక వెంటనే వచ్చి చల్లారిపారు. అయినా మంటలు కంట్రోల్ కాలేదు. వాళ్ళు ఇంకో ట్యాంకర్ తీసుకొచ్చి కంట్రోల్ చేశారు. బండికి ఆల్ ఫోర్స్ అండి, డైలీ రన్నింగ్ ఉండే బండి అది. డబల్ 3 డ్రైవర్లు క్లీనర్ ఉన్నాడండి. నా పేరు మరిపల్లి భిక్ష, అందరూ సైదులని పిలుస్తారండి. వెహికల్ నెంబర్ వచ్చేసి AP 39TA 1889 అండి. AP 39TA 1989. రాజధాని అమరావతి కోసం 2వ విడత ల్యాండ్ పోలింగ్ ప్రారంభంలో గందరగోళం ఏర్పడింది. వడ్లమాను వద్ద జరిగిన గ్రామ సభలో మంత్రి నారాయణను పలువురు రైతులు నిలదీశారు. మాకు నమ్మకం లేక కాదు, భవిష్యత్తులో ప్రభుత్వం మారితే మా పరిస్థితి ఏంటి అని ప్రశ్నించారు. రాజధాని ఇక్కడే ఉంటుంది అనే అంశాన్ని ఢిల్లీ గోపాల్లో ప్రయత్నం చేస్తున్నారు. హోమ్ మినిస్టర్ గారి దగ్గర ఉందని మన శ్రీమాన్ కమిటీతో చెప్పారు. రాజధాని కట్టబడతాం లేకపోతే నైన్లాండ్ వంశం లేకపోతే నీకు ప్రభుత్వం మారుతాం అనే పాయింట్ అనేది పక్కన నాట్ అనే దానికి సమాధానం ఉండాలి. మంత్రి గారు అడుగుతున్నారు పూర్తిగా వినండి. మీరు అడిగినట్టు సమాధానం చేస్తాను. ఆ ల్యాండ్ పోలింగ్ జరిగిన రోజుల్లో అభివృద్ధికి సంబంధించి ఇది సంవత్సరాలు పెట్టింది. దీనికి సంబంధించి కొత్త ప్రాజెక్ట్స్ వచ్చినాయి కాబట్టి ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఈ భూమి సేకరణ తీసుకున్న సందర్భంలో 3 సంవత్సరాల కంటే లోపే అభివృద్ధి చేసి చూపిస్తాం అనేది ఖచ్చితం. మీరు హామీ ఇస్తున్నారని మేము అంటే అగ్రిమెంట్ లో పెట్టమంటున్నాం. అది దాంట్లో తప్పే ఉంది అంటున్నాం. 60 రోజుల్లోపు మీ ఊళ్ళో సేమ్ యాజ్ గా ఇప్పుడు 2014లో మీరు భూ సమీకరణ చేసినప్పుడు ఏవైతే ప్రొఫార్మా పెట్టుకున్నారో ఆ ప్రొఫార్మా ప్రకారం 50,000 మంది రైతులు ఇచ్చారు. 33,000 ఎకరాలు ఇచ్చారు కదా. వాళ్ళందరూ న్యాయ పోరాటాలకు వెళ్ళారు కదా. వాళ్ళు అభివృద్ధి చేయగలిగారా? ఆ రోజు ప్రభుత్వాన్ని మెడలోంచి అభివృద్ధి చేయించుకోగలిగారా? పండితులతో ప్రోగ్రెస్ చేయించుకోగలిగారా? అలా చేయించుకోగలిగేటటువంటి చట్టం ఉండాలంటున్నాను నేను అడిగాను. సోంపేట డిప్యూటీ ఎంపీడీఓ శాంతాకుమారి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సంక్రాంతి పండుగ సందర్భంగా స్వచ్ఛ సంక్రాంతి స్వచ్ఛ గ్రామ పంచాయతీ పేరుతో ప్రతి ఒక్కరూ గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని పిలుపునిచ్చారు. సోంపేట గ్రామ పంచాయతీ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలండి. ముఖ్యంగా మన ప్రభుత్వం చేపట్టిన ఈ 2026 సంవత్సరంలో స్వచ్ఛ సంక్రాంతి అనే కాన్సెప్ట్ మీద ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు అనేవి మేము చేపట్టడం జరిగిందండి. దానిలో భాగంగా నేను ప్రతి వీధిలో కూడా చెప్తున్నాను, అందరూ కూడా ఈ స్వచ్ఛ సంక్రాంతిని 2026ని చాలా ఘనంగా జరుపుకోవాలి. దానికి ముందు మనం చేయాల్సింది ఏంటంటే మన పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి, మన ఇల్లు నీట్గా ఉంచుకోవాలి, మన వీధి నీట్గా ఉంచుకోవాలి. తద్వారా ఊరంతా నీట్గా ఉంటుంది. ఈ కార్యక్రమంలో మేము వినూత్నంగా ఏం చేశామంటే, ఏ వీధి అయితే బాగా మామిడి తోరణాలు కట్టుకొని ఇంటి ముందు ముగ్గులు వేసుకొని ఊరంతా వీధంతా పరిశుభ్రంగా ఉంచుకుంటారో ఎవరికి వారు వ్యక్తిగతంగా ఆ వీధిని స్వచ్ఛ
సోంపేట స్వచ్ఛ వీధి అని ఒక అవార్డు ప్రకటించి గ్రామ పంచాయతీ ద్వారా మీ వీధికి ఏదైతే మౌలిక వసతులు ఇంకా చేయాల్సి ఉన్నాయో అవి తప్పకుండా మా గ్రామ పంచాయతీ మీ వీధి వచ్చి ఆ అధికారులు అందరూ వచ్చి చూసి మీకు అవార్డు ప్రకటించి మీ వీధికి ఇంకేమైనా మౌలిక సదుపాయాలు అవసరం ఉంటే మా తోడ్పాటు అందిస్తామండి. ఇది అన్ని వీధులు చేయగలిగితే అన్ని వీధులకి ఏవైతే అవసరమో అవి గ్రామ పంచాయతీ ద్వారా మేము చేస్తాము. లేదు ఏ వీధి అయితే బాగా చేశారో చాలా పరిశుభ్రంగా ఉంచుకున్నారో ఆ వీధికైతే ఖచ్చితంగా మేమందరము వచ్చి మీ వీధికి అవార్డు ఇచ్చి మీ వీధికి కావాల్సిన మౌలిక సదుపాయాలన్నీ కల్పిస్తామని తెలియజేస్తున్నాను. గ్రామ పంచాయతీ సోంపేట. తమ సమస్యలు పరిష్కారం చేయాలని మంగళవారం సాయంత్రం విజయనగరంలో 104 ఉద్యోగులు కొవ్వొత్తులతో ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి రమణ మాట్లాడుతూ 104 ఉద్యోగుల వేతనాలను గతం కంటే యాజమాన్యం తగ్గించేసింది అని, ఉన్న సెలవులు దినాలలో రద్దు చేసిందని ఆరోపించారు. ప్రభుత్వం మారక ముందు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉండేటప్పుడు అరవిందో ఏజెన్సీ ఉండేది. ఈ ప్రభుత్వం వచ్చినాక ఆ ఏజెన్సీ కాల పరిస్థితి ఉంటుందని చెప్పి భవ్యాక ఏజెన్సీ ఇచ్చారు. భవ్య ఏజెన్సీ రంగంలోకి వచ్చినాక ఈ రోజు వరకు తీసుకున్న జీతాలను తగ్గించారు, ఉన్న సెలవులను తీసేశారు, బఫర్ని లేపేశారు, అడిగిన వాళ్ళని తొలగించడం, సస్పెండ్ చేయడం, ఉద్యోగం నుండి ఆపేయడం అనేది చేస్తున్నారు. రోజు రోజుకి వేధింపులు పెరుగుతున్నాయి. ప్రజలకు ప్రశాంతంగా ఉండి సేవలు అందించాల్సిన వాళ్ళని ఇన్ని ఇబ్బందులు గురి చేస్తుంటే, అభద్రత గురి చేస్తుంటే, ఆందోళన గురి చేస్తుంటే ప్రజలకు సరైన వైద్య సేవలు ఏ విధంగా అందించాలని చెప్పి అడుగుతున్నారు. ఈ సమస్యను పరిష్కరించండి మహాప్రభావం అని చెప్పి గత 6 నెలలుగా వివిధ రూపాల్లో రిప్రజెంటేటివ్లు ఇవ్వడం, వినతి పత్రాలు ఇవ్వడంతో పాటుగా వివిధ రూపాల్లో నిరసన తెలియజేస్తుంటే ఈ ఆరోగ్య శాఖ మంత్రికి పట్టడం లేదు. భవ్య ఏజెన్సీని పిలిచి కూర్చోబెట్టి సమస్య పరిష్కారం చేయడం లేదు. చివరికి భవ్యవాడి మీద ఏగ వెళ్తే ఈ ప్రభుత్వం మీద చుట్టు వల్లట్టు అనిపిస్తుంది. కాబట్టి ఈ ప్రభుత్వం ఎప్పటికైనా సరే 104 ఉద్యోగుల సమస్యల పరిష్కారం చేస్తారో, చెయ్యకపోతే రానున్న కాలంలో వైద్య ఆరోగ్య రంగంలో పనిచేస్తున్న అన్ని రకాల ఉద్యోగులను ఐక్యం చేసి మద్దతు కూడగట్టి పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్ధం కాబోతున్నాం. అటువంటి పోరాటం జరిగే పరిణామాలకి ఈ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సిందని చెప్పి చెల్లించుకోవాల్సిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. అనకాపల్లి సబ్ డివిజన్ పరిధిలో గంజాయి అక్రమ రవాణా చేస్తున్న 3 అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ ఎం శ్రావణి తెలిపారు. బుధవారం డీఎస్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కే కోటపాడు సర్కిల్లో పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా బొలెరో వాహనంలో 200 కేజీల గంజాయి గుర్తించడం జరిగిందని తెలిపారు. అనకాపల్లి సబ్ డివిజన్ పరిధిలో కే కోటపాడు సర్కిల్ భీమడుగుల పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో 200 కేజెస్ గాంజా వర్త్ 10 lakhs సీజ్ చేయడం జరిగిందండి. దీంట్లో వచ్చి 4 అక్యూజ్డ్ ఉన్నారు. అందులో A4 ఎవరైతే ఉన్నారో అతను ఎబ్స్కాండింగ్ ఉన్నాడు. A1, A2, A3 వీళ్ళని మనం క్యాచ్ చేయడం జరిగింది. 200 కేజెస్ గాంజాతో పాటు ఒక బొలెరో వ్యాన్ అండ్ డ్యూక్ మోటార్ సైకిల్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు యాక్చువల్ గా ఈ గాంజా అనేది ప్రొక్యూర్ చేసుకునేసి అదర్ స్టేట్స్ కి పంపించడానికి అని చెప్పేసి 7 గోల్ సంచుల్లో 200 కేజెస్ గాంజా పెట్టుకునేసి దాన్ని రెడీ చేసి తీసుకెళ్తూ ఉండగా ఆన్ క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ వెహికల్ చెకింగ్ చేస్తూ ఉంటే మాడుగుల పోలీస్ వాళ్ళ